హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మొలకెత్తిన పెసలతో కర్రీ చేసుకుందాం, చాలా హెల్దీ. మొలకెత్తిన పెసలు ఒకటే కాదు, మిక్స్డ్ తృణధాన్యాలు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, ఒంట్లో బ్లడ్ శాతం పెరుగుతుంది. కాబట్టి ఎదిగే పిల్లలకు కాదు, అన్ని వయసుల వాళ్ళకు కూడా తీసుకున్నట్టయితే చాలా మంచిది. మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నేను ఇక్కడ పెసలు ఒకటే తీసుకుంటున్నాను. మీరు ఏ తృణధాన్యాలు తీసుకోవాలనుకున్నా శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి ఒక 6 గంటలు లేదంటే నైట్ అంతా ఉంచి నానబెట్టుకున్న తర్వాత 2 సార్లు మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన మీకు నచ్చిన తృణధాన్యాలు వేసేసుకొని ఇలా మూట కట్టి 7 నుంచి 8 గంటలు ఉంచినట్లయితే మొలకలు వస్తాయి. ఒకవేళ మరుసటి రోజు కర్రీ చేయాలనుకుంటే ఈరోజు పొద్దున్నే నానబెట్టి ఈవినింగ్ క్లాత్లో వేసి కట్టి నైట్ అంతా ఉంచినట్లయితే మార్నింగ్ ఈ విధంగా చక్కగా మొలకలు వస్తాయి. మొలకెత్తిన తృణధాన్యాలు కర్రీ చేసుకోవటమే కాదు, చక్కగా ఒక గుప్పెడు తీసేసుకొని బెల్లం వేసేసుకొని కలుపుకొని తిన్నట్లయితే హిమోగ్లోబిన్ చాలా బాగా పెరుగుతుంది. మొలకెత్తిన పెసలలో మునిగేలా నీళ్ళు వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడికించుకుందాం. పెసలను ముందుగా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కర్రీ పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం పలుకు ఉన్నప్పుడే దించేసుకోవాలి, పూర్తిగా మాత్రం ఉడికించుకోకూడదు. పెసలను ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో పెసలు వేసి నీళ్ళను సపరేట్ చేసుకుందాం. నీళ్ళను సపరేట్ చేసుకున్న తర్వాత నీళ్ళను అలాగే పెసలను కూడా వేరువేరుగా సపరేట్ ఉంచుకుందాం. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను, మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఈ కర్రీలో కొబ్బరి వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిను ఎక్కువ వేయించుకోకుండా జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఇదే పెనం పైన లైట్గా పచ్చిమిర్చి కూడా అలాగే వేయించుకుందాం. ఈ కర్రీలో పచ్చిమిర్చి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది, సో స్కిప్ చేయకండి. మీకు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చి వేయించుకొని పక్కకు తీసేసుకొని అదే పెనం మీద మళ్ళీ ఆనియన్ కూడా వేయించుకుందాం. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసేసుకుందాం. కరివేపాకు డైరెక్ట్ కర్రీలో వేసేదానికంటే మిక్సీలో వేసేసి మిక్సీ పట్టించుకున్నట్లయితే కర్రీ టేస్ట్గా ఉండటమే కాదు, మన హెయిర్కి కూడా చాలా మంచిది. కర్రీలో డైరెక్ట్ వేయడం వల్ల పిల్లలు కానీ కొంతమంది తీసి పక్కన ఉంచుతారు, కాబట్టి ఇలా వేసుకోవటం వల్ల చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా శుభ్రంగా వాష్ చేసింది వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కొన్ని నీళ్ళు వేసేసి మిక్సీకి మెత్తగా పేస్ట్ లాగా పట్టించుకుందాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టించుకున్న తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కటోరీ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మిక్సీకి పట్టించిన పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఈ మసాలా అంతా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజు టమాటో 1 వేసేసుకుందాం. టమాటో కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఏదైనా డక్కన పెట్టేసి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుందాం. మసాలా అంతా ఆయిల్ నుంచి సపరేట్ అయ్యింది కదా, ఈ విధంగా ఉడికినట్టయితే పచ్చివాసన పోయి ఉడికిందని అర్థం. ఈ విధంగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే మిర్చి పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మనం ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసి మీరు ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి. లో ఫ్లేమ్లో కారం 1 నిమిషం వరకు ఉడికించుకుందాం. కారం ఉడికించుకున్న తర్వాత మొలకెత్తిన ఉడికించిన పెసలు వేసేసుకుందాం. పెసలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డక్కన పెట్టేసి 2 నిమిషాలు పెసలను ఉడికించినట్లయితే మసాలా అంతా పెసలకు బాగా పట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత పెసలు ఉడికించిన తర్వాత పెసలలో ఉన్న నీళ్ళని సపరేట్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇందులో వేసేసుకుందాం. పెసల్లో స్టాక్ వేసేసుకున్న తర్వాత అలాగే కొన్ని వేడి నీళ్ళు కూడా వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే చన్నీళ్ళకు బదులు వేడి నీళ్ళు వేసినట్లయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అంటే చెక్ చేసుకోండి. చన్నీళ్ళతో చేసుకున్న కర్రీ అలాగే వేడి నీళ్ళు వేసేసుకొని ఉడికించుకొని చేసుకున్న కర్రీ ఎలా ఉంటుందో డిఫరెంట్ మీకే తెలుస్తుంది.
నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువైనట్లయితే ఈ స్టేజ్లో వేసేసుకొని డక్కన్ పెట్టేసి ఐ ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కర్రీని కలిపేసి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని సిమ్లో ఉంచి డక్కన్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే 4 నిమిషాలు ఉడికించుకుందాం. లేదంటే నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా జల్లించుకుందాం. ఒకసారి కలిపి డక్కన్ పెట్టేసి ఒక 30 సెకండ్లు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రైస్ లేదంటే చపాతీ పూరి దేంట్లో అయినా తీసుకోవచ్చు. ఈ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం పెనం మీద ఈ కర్రీని వేసేసి సిమ్లో ఉంచి చాట్ మసాలా జల్లించి పావు భాజీ మసాలా వేసేసుకొని పావుతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మరి ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ చెక్కర్ బీ గుడ్, స్టే హ్యాపీ.